భారతదేశంలో భారతరత్న అవార్డు 1954లో ప్రారంభించారని, దేశంలో 53 మందికి ఇచ్చి చివరగా 2019లో ముగ్గురికి ఇచ్చారని, 2020 నుండి 23 వరకు ఎవరికి అవార్డులు ప్రకటించలేదని బీజేపీ కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి తెలిపారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ కార్యవర్గ సభ్యులు నూకల నరసింహారెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలో భారతరత్న అవార్డు 1954లో ప్రారంభించారని, దేశంలో 53 మందికి ఇచ్చి చివరగా 2019లో ముగ్గురికి ఇచ్చారని, 2020 నుండి 23 వరకు ఎవరికి అవార్డులు ప్రకటించలేదని ఈ సందర్భంగా తెలిపారు. దేశ చరిత్రలో ఈ సంవత్సరం 5గురికి భారతరత్న అవార్డు ఇవ్వడం హర్షించదగ్గ విషయమని అన్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన ఎల్కే అద్వానీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, ఎంఎస్ స్వామినాథన్, చౌదరి చరణ్ సింగ్, భారతదేశానికి చెందిన తెలుగు బిడ్డ, దేశ ప్రజల కొరకు ఎనలేని సేవలు అందించిన మహనీయుడు నరసింహారావుకి అవార్డు ప్రకటించి వారి కుటుంబ సభ్యులకు నేడు ప్రధానమంత్రి చేతుల మీదుగా భారతరత్న అవార్డును అందజేసి కుటుంబ సభ్యులను అభినందించడం జరుగుతుందని తెలిపారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు, తెలుగు రాష్ట్రాలకు చెందిన మాజీ ప్రధాని పివి నరసింహారావు తెలుగువాడుకు ఈ గౌరవం అందించడం మోడీ ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అనంతరం స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పోతపాక సాంబయ్య, జిల్లా కన్వీనర్ గాయం భూపాల్ రెడ్డి, పాషం శ్రీనివాస్ రెడ్డి, అనిల్ కుమార్, మునికుమార్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారి ఈ అత్యున్నత పురస్కారాన్ని ఒక తెలుగు వ్యక్తికి, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి అత్యున్నత పురస్కారాన్ని అందించి గౌరవించినందుకు నరేంద్ర మోడీ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. వారికి ధన్యవాదాలు. అంటే ఈ సందర్భం రాజకీయాలు మాట్లాడడానికి సరైన సందర్భం కాదనిపిస్తుంది. ఎందుకంటే ఒక తెలంగాణ బిడ్డకు అత్యున్నత పురస్కారం వచ్చింది, సంతోషపడాల్సినటువంటి సమయం. ఎవరు చెప్తొచ్చినా, ఒకవేళ కల్వకుంట్ల కవిత రికమెండేషన్తో వస్తే కూడా ఓకే, మంచిదే కదా, మన వాళ్ళకి ఇచ్చారు కదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కదా. ఇప్పుడు ఈ దేశంలో రాజీవ్ గాంధీకి భారతరత్న ఇచ్చినాక సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఇచ్చారు, కానీ ఏమనాలి మనం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీహార్ మాజీ ముఖ్యమంత్రి, అత్యంత వెనుకబడ్డ కులాల నుండి వచ్చినటువంటి వ్యక్తి, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మొట్టమొదటిసారిగా బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ ప్రతిపాదన చేసినటువంటి మొదటి వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు. వారికి కూడా భారతరత్న ఇవ్వడం జరిగింది. ఇక మూడో వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్ గారు. హరిత విప్లవానికి ఈ దేశంలో నాంది పలికినటువంటి వ్యక్తి. 1970 దశకానికంటే ముందు ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది దేశంలో, జనాభా పెరుగుతుంది, ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి తగ్గుతున్న సమయంలో ఈ దేశంలో అధిక ఆహార ధాన్యాల ఉత్పత్తి కొరకు ఒక వ్యవసాయ శాస్త్రవేత్తగా, నూతన వంగడాల యొక్క ఆవిష్కరణకు ఒక మార్గదర్శకుడుగా, ఒక శాస్త్రవేత్తగా, ఈ దేశంలో ఆహార ధాన్యాల యొక్క కొరత లేకుండా ప్రముఖ పాత్ర వహించినటువంటి శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ గారు. తర్వాత చౌదరి చరణ్ సింగ్ గారు, ఒక రైతు నాయకుడుగా, ఉత్తరప్రదేశ్లో సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగి అనేక రైతు ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి, భారతీయ క్రాంతిదళ్ నాయకుడుగా, తర్వాత లోక్దళ్ నాయకుడుగా, జనతా పార్టీలో కేంద్ర హోంశాఖ మంత్రిగా, ఆ సమయంలోనే ఈ దేశ
ఉప ప్రధానిగా కూడా పనిచేసి చివరికి కొంతకాలం ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి చౌదరి చరణ్ సింగ్ గారు. చివరగా 5వ వ్యక్తి మన తెలుగు బిడ్డ, ఒక గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి శ్రీ పివి నరసింహారావు గారికి కూడా ఈ సంవత్సరం భారతరత్న పురస్కారం ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు, పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీలో గాంధీ నెహ్రూల కుటుంబానికి సంబంధం లేకుండా ఒక తెలుగు బిడ్డ ప్రధానమంత్రిగా పనిచేశారు ఈ దేశానికి. దేశం అతి ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు 1991లో